నిజంగా అంటే వ్యవసాయం ఇష్టపడే చేయాలండి. కష్టపడి చేస్తాను అంటే మాత్రం వ్యవసాయం చేయలేము. నాకు ఇష్టం కాబట్టి ఇంతవరకు తీసుకురాగలిగినాను. ఇదే విధంగా ఎవరైతే చదివిన యువత, ఉద్యోగాల్లో ఉండే యువత, సాఫ్ట్‌వేర్‌లు గానియండి, ఇంకొక ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు గానియండి, లక్షలు గడిస్తుంటారు. నేను వాళ్ళకి గానీ, ఇప్పుడు విద్యార్థులకు గానీ ఒకటి సపోర్ట్ చేయాలి. ఏదంటే మన పాఠ్యాంశాల్లో మనం ఒకటో తరగతి నుంచి మనం ఏ విధంగా అయితే సబ్జెక్టులు చదువుతున్నామో, అదేవిధంగా అగ్రికల్చర్ అనేది ఒక సబ్జెక్టే పెట్టేయాలండి. సోషలు, సైన్సు, గణితము, మళ్ళా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ విధంగా అయితే ఉంటుందో అగ్రికల్చర్ అనే సబ్జెక్టే సపరేట్‌గా ఉండాలండి. ఒక సబ్జెక్టు పెట్టేసి ఒక చిన్నప్పటి నుంచే మొక్క దశలో నుంచే అన్నట్టు విద్యార్థికి ఒకటో క్లాస్ నుంచే అది ఏదైతే మనం దాని ఇంపాక్ట్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఏం కదా అని మనం చూపించగలిగితే, దాని మీద అవగాహన తేగలిగితే, నాకు తెలిసి మన భారతదేశం కన్నా సంపన్నమైన దేశం ఏది ఉండదు. వ్యవసాయం దండగ అనే ఏదైతే నానుడు ఉందో దాన్ని కొట్టేసి వ్యవసాయం పండగ అనే విధంగా మనం చేసేదానికి కూడా అవకాశం ఉందండి. అదేవిధంగా ఎవరైతే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకిచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఉద్యోగాలు చేసుకోండి, ఎంతైనా సంపాదించుకోండి, అది మీ వరకు. ఎవరైతే ల్యాండ్స్ ఉన్నాయో పల్లెల్లో, ఎవరికైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి మీ ల్యాండ్స్ మీద కాన్సంట్రేషన్ చేసి, ఇప్పుడు తక్షణమే మీరు వ్యవసాయానికి మీరు దిగి పార్ట్ టైమ్‌గా కూడా స్టార్ట్ చేసి మీరు మంచి రిజల్ట్ పొందితే రేపొద్దున యువతకు కూడా మనం చెప్పేదానికి బాగుంటుందండి. ఈ ఆర్గానిక్ అండ్ ప్రకృతి వ్యవసాయం చేయండి. ఒక్కసారి చేసినారంటే దీని నుంచి మీరు బయటికి పోరు. ఉద్యోగాలు వదులుకొని రావాల్సిందే. అటువంటి వ్యవసాయంలో అటువంటి మ్యాజిక్ అనేది ఉందండి. కాబట్టి ఇదే నా మెసేజ్ అండి మీకు.